ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచమంతటా జూలై 26వ తారీఖున మనం పునీత జ్వాకీము అన్నమ్మల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పునీత జ్వాకీము అన్నమ్మ గారు అసలు వీరి ప్రత్యేకత ఏంటి? ఎందుకని మనం వీరి పండుగను 26వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రియులారా, పునీత జ్వాకీము గారు అన్నమ్మ గారు పరిశుద్ధ మరియమ్మ యొక్క తల్లిదండ్రులు. మరియ తల్లిని పుణ్య మార్గములో, ఒక సన్మార్గములో భయభక్తులతో క్రమశిక్షణ కలిగి పెంచినటువంటి తల్లిదండ్రులు. మరో మాటలో చెప్పాలంటే పునీత జ్వాకీము గారు అన్నమ్మ గారు యేసు ప్రభు యొక్క తాత మామలు. దే ఆర్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ జీసస్. దే ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ మదర్ మేరీ and the grandparents of Jesus Christ. అయితే ప్రియులారా, అన్నమ్మ అన్న పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్న? అన్న మీన్స్ ఫేవర్ ఆర్ గ్రేస్, గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే అన్నమ్మ అంటే కృప, దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహం, ఫుల్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడినది అని అన్న మీన్స్. అన్న అంటే దేవుని కృప. మరి జ్వాకీమ్ అంటే ఇంగ్లీష్ లో చెప్పారు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గాడ్, రైజ్డ్ బై గాడ్. జ్వాకీమ్ అంటే దేవుని చేత మరి లేవనెత్తబడిన వాడు, దేవుని చేత నిర్మింపబడిన వాడు. మరో మాటలో చెప్పాలంటే మూలాధారం దేవుడే, దేవుని వల్ల, దేవుని కృప వల్ల అనుగ్రహింపబడిన వాడు అని అన్నారు. అన్న అంటే గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. జ్వాకీమ్ అంటే రేజ్డ్ బై గాడ్, దేవుని చేత లేవనెత్తబడిన వాడు అని. అయితే ప్రియులారా, ఈ యొక్క జ్వాకీము అన్నమ్మ తల్లిదండ్రులందరికీ ఆదర్శం. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి, పిల్లల్ని దైవభక్తితో పెంచాలి, ఇదిగో పిల్లల్ని సన్మార్గములో పెంచాలి. ఇవి ఈ యొక్క లక్షణాలన్నీ జ్వాకీము అన్నమ్మలో ఉన్నవి కాబట్టే మరి జూలై 26వ తారీఖున మరి వీరు మరియ తల్లిని సన్మార్గంలో పెంచారు కాబట్టి శ్రీ సభ జ్వాకీము అన్నమ్మలని మరి ఈ యొక్క జూలై 26వ తారీఖున మరి వాళ్ళని స్మరించుకోవడానికి ఈ యొక్క రోజు మనకు కేటాయించింది. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇదిగో అన్నమ్మ గారిని అనుసరించింది. అన్నమ్మ గారు మరియ తల్లిని పెంచినట్లుగా మీరు మీ బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచండి, క్రమబద్ధతతో పెంచండి. క్రమశిక్షణ అనేది చాలా అవసరం ప్రియులారా. అందుకే మరి ప్రపంచ నలుమూలలు కూడా ఎన్నో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, క్లినిక్స్, ఎన్నో సంస్థలు పునీత అన్నమ్మ గారి పేరు మీద నామకరణం చేయబడినవి. ఎందుకు అంటే అదిగో క్రమశిక్షణతో ఆమె అన్నమ్మ మరియ తల్లిని క్రమశిక్షణలో పెంచినట్లుగా ఇదిగో స్కూళ్ళల్లో కూడా బిడ్డలందరూ క్రమశిక్షణలో పెరగాలని, హాస్పిటల్స్ లో అందరూ కూడా ఇదిగో మరి ఆ యొక్క ప్రేరణ, ఆ అన్నమ్మ గారి యొక్క సేవా విధానం అనుసరించి అనేక మంది కన్య స్త్రీలు కూడా, సిస్టర్స్ చాలా మంది సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో మరి పనిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆ యొక్క కృపను పొందుకొని ఈ యొక్క ప్రేమను 10 మందికి చాటు చెప్తూ ఉంటారు. అయితే నేను ఈరోజు వాక్యంలో ముఖ్యంగా అన్నమ్మ గారిలో నాకు నచ్చినటువంటి లక్షణం ఏంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ యొక్క క్రమశిక్షణ గురించి ధ్యానం చేస్తుంటే ప్రియులారా, మనకి పౌలు గారు తెసలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. వాక్యం చదువుదాం. పౌలు తెసలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదని మేము విని ఉండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలనని యేసుక్రీస్తు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. క్రమశిక్షణతో జీవించండి, సోమరిపోతులుగా జీవించవద్దు. జీవనోపాధికై ప్రతి ఒక్కరూ కష్టపడాలి. We should work hard. We should not be lazy. We should work hard. St. Paul is telling us, for all those people who are being lazy, the word of God is exhorting you, warning you to work hard.
not simply speaking and wasting your time indifferently through media and other things. The word of God is warning us to work hard. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని, చిన్న పనో పెద్ద పనో చేసి బతకాలని వాక్యం చెబుతుంది. ఇక్కడ క్రమశిక్షణ కలిగి అన్న పదం నాకు నచ్చింది. ఈ యొక్క క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది పునీత అన్నమ్మ గారిలో మరి చాలా మనకి కనపడుతుంది. ఆమె క్రమశిక్షణతో జీవించింది కాబట్టి తన బిడ్డ అయిన మరియమాతను కూడా క్రమశిక్షణతో పెంచింది. మరి ముఖ్యంగా స్త్రీలకి పిల్లరా, ఇదిగో అన్నమ్మ గారి సంస్థల్లో చాలా చోట్ల మరి స్త్రీలకు చక్కగా తర్ఫీదు ఇస్తూ ఉంటారు. చదువుకునే పిల్లలకే కావచ్చు, నర్సింగ్ పిల్లలకే కావచ్చు, ఇంకా స్టిచ్చింగ్ మిషన్ చేసే పిల్లలకు, స్టిచ్ చేసే పిల్లలకే కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇదిగో ఒక తల్లిలాగా ఆ సంస్థ మరి బిడ్డలందరికీ కూడా తర్ఫీదునిస్తూ ఉంటుంది. ఈ వాక్యాలు వింటున్న మనం, నేను నా జీవితంలో క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నానా? Am I living a disciplined life like St. Anne? అని ఆత్మ పరిశీలన చేసుకో. అయితే క్రమశిక్షణ అన్నప్పుడు నాకు నా యొక్క మదిలోకి వచ్చిన క్రమశిక్షణ ఏంటంటే డిసిప్లిన్ ఆఫ్ ఐస్, అంటే క్రమశిక్షణ కలిగిన కళ్ళను అదుపులో పెట్టుకోవటం, మన చూపును అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.